తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ముచ్చర్ల శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పుర ప్రముఖులను దాతలను కలుపుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తనకి స్వామివారికి సేవ చేసే అవకాశాన్ని కల్పించిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుకి ధన్యవాదాలు తెలియజేశారు. రామలింగేశ్వర స్వామివారి ఆలయమైనటువంటి పంచారామాల్లో ఒకటైన మన పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో నన్ను నియమించినందుకు తను మన నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామనాయుడు గారికి ఈ కార్యక్రమం నన్ను నియమించమని చెప్పేసి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారములు. ముఖ్యంగా నేను ఈఓ సర్వీసు 2015లో వచ్చింది. అప్పటి నుంచి కూడా నేను ఎక్కడున్న కార్యక్రమాలు అంటే డెవలప్మెంట్స్, గుడి నిర్మాణాలు కానీ, పునర్నిర్మాణం కానీ, ధ్వజస్తంభాలు కానీ వగైరా కార్యక్రమాలన్నీ కూడా నేను చేసినటువంటి దేవాలయాల్లో పునరుద్ధరణ చేయడం జరిగింది. అలాగే రామానాయుడు గారు కాన్స్టిట్యున్సీ అయినటువంటి మన పాలకొల్లు, కాజా, మన్యం జగ్గమ్మ సత్రం ఇటువంటి దేవాలయాల్లో కూడా నేను అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అలాగే శ్రీ స్వామివారి సేవ చేసుకున్నట్టు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ క్షేత్రం మన పాలకొల్లికే ముఖ్యమైనటువంటి క్షేత్రం కాబట్టి ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు కానీ, సిబ్బందికి జరిగే అన్ని కార్యక్రమాలు వారి ద్వారా సహాయ సహకారములతో ఈ ఆలయంలో జరుగు ప్రతి కార్యక్రమం కూడా మనం జాగ్రత్తగా పర్యవేక్షించి ఏ విధంగా అయితే బాగుంటుందో ఆలోచించి భక్తులు సేవా సమితి కూడా ఈ దేవాలయానికి ఒక సేవా సమితి ఉంది. ఆ సేవా సమితి వారితోటి, డోనర్స్ తోటి, భక్తులతోటి అందరితోటి కూడా సంప్రదించి ప్రతి విషయాన్ని కూడా భక్తుల సమక్షంలో అభివృద్ధి విషయంలో ఎదరికెళ్ళేటప్పుడు అందరూ సహకరించాలని కోరుకుంటూ మా నాయకులైనటువంటి ఈ కాన్స్టిట్యున్సీ నాయకులైనటువంటి నిమ్మల రామనాయుడు గారు, నీటిపారుదల శాఖ మంత్రులు, ఈ గవర్నమెంట్ కూడా అభివృద్ధి పనుల్లో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ నెల అయినప్పటికీ ఈ నెలలోనే అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు, అదే మా ఎమ్మెల్యే గారు నిమ్మల రామనాయుడు గారు కూడా అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేయడానికి ఆయన ముందుంటారు కాబట్టి వారి సహాయ సహకారాలతో ఈ దేవాలయానికి కావాల్సినటువంటి అభివృద్ధి పనులు, రాబోయే పుష్కరాల పనులు కూడా మంచిగా చేసి వారి యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి సాయశక్తులా కృషి చేస్తానని కోరుకుంటున్నాను. రైతు భరోసా కేంద్రంలో డిఎస్సి ద్వారా ఎంపికైన టీఏ, డిఈఓ, హెల్పర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ రైతు భరోసా కేంద్ర ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రానికి చెందిన ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలలో నియమించడం జరిగిందని, గత ప్రభుత్వం మొదటి 11 నెలలకు గాను అని చెప్పి నోటిఫికేషన్ గైడెన్స్ ఇచ్చినప్పటికీ దానిని 2 నెలలకు మార్చి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. దీనివల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పోయారు. తమను సీజన్ వారీగా కాకుండా నిరంతరం కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అందరూ ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళందరూ రైతు భరోసా కేంద్రాల్లో సివిల్ సప్లై నుంచి రిక్రూట్ అయిన పీపీసీ స్టాఫ్ అండి. మమ్మల్ని 2 నెలల సీజన్ కి 2 నెలల వైపున తీసుకున్నారండి. డిఎస్సి రోస్టర్ విధానంలోని మమ్మల్ని అందరూ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెరిట్ ప్రకారమే తీసుకున్నారండి. 2 నెలల సీజన్ కి 2 నెలలు అయిపోయిన తర్వాత మిగిలిన సంవత్సరం పొడుక్కి మేము ఖాళీగా ఉంటున్నామండి. మాకు ఉద్యోగ భద్రత గురించి పవన్ కళ్యాణ్ గారికి వినిపించుకోవడానికి మేము వచ్చామండి. అయితే మాకు ఈ ఉద్యోగాల మీద ఆధారపడి వికలాంగులు, వితంతువులు, మహిళలు ఉన్నామండి. మాకు ఏంటంటే 2 నెలలు సంవత్సరంకి 2 నెలలు ఉండి మిగిలిన నెలలు మేము వేరే వాటికి వెళ్ళలేకపోతున్నామండి. ఆర్థికంగా కూడా చాలా నష్టపోతున్నామండి. మేము ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో మాకు ఉద్యోగాలు రాకపోతే మేము చదువుకుని మా చదువు అంతా వృధా అయిపోద్దండి. అక్కడికి పవన్ కళ్యాణ్ గారు రేపు రాబోయే తరం గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి మేము అందరం కూడా చాలా చదువుకుని నష్టపోతున్నామండి. మా గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు సీఎం గారు మా గురించి ఆలోచించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని, మాకు సంవత్సరం పొడుక్కి ఉద్యోగం ఉండేలా చేస్తారని ఆయన ప్రాధాన్యపడుతున్నామండి. మేము కడప జిల్లాలో చోటు చేసుకున్న భూ కుంభకోణాలపై సత్వరమే తగిన చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని వామపక్షాల ప్రతినిధి ఆంజనేయులు డిమాండ్ చేశారు. జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్లను నిరసిస్తూ కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లా రిజిస్ట్రార్ పివిఎన్ బాబు, మాజీ రూరల్ సబ్ రిజిస్ట్రార్ సొందరేషన్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి బాధితులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు.
రిజిస్ట్రార్ పివిఎన్ బాబు కబ్జాదారులతో చేతులు కలిపి అక్రమాలకు తెర తీశారన్నారు. భూ అక్రమాలపై విచారణ జరిపిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో పివిఎన్ బాబు గారు గాని సుందరేశన్ గాని ఈ జిల్లాలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్లు అందరికీ పివిఎన్ బాబు గారు ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే వంకలు గాని వాగులు గాని ప్రభుత్వ భూములు గాని రైల్వే భూములు గాని లేకపోతే తెలుగుగంగా ఆఫీస్ గాని వీటన్నిటిని రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక రేటు కుదుర్చుకున్నాడు పివిఎన్ బాబు గారు. 60% వాళ్లకు 40% ఈయనకు అనేటువంటి పద్ధతుల్లో కబ్జాదారులతోటి చేతులు కలిపి ఆ రకమైనటువంటి రిజిస్ట్రేషన్లు చేయించడానికి ఒప్పుకున్నారు. ఇవే కాదు, ఒక దుర్మార్గమైనటువంటిది ఏంటంటే స్వర్ణ నాగయ్య అని స్వాతంత్ర సమరయోధుడు, ఫ్రీడమ్ ఫైటరు, అంటే కోటిరెడ్డి గారి సహచరులు, మొదటి ఎమ్మెల్సీ 1952లో వీళ్ళ భూమిని కూడా వదిలిపెట్టలే వేరే వాళ్లకు. ఇదే పివిఎన్ బాబు గారు రేటు మాట్లాడుకొని మొత్తం అంజాద్ భాష కార్పొరేటర్లు కలిసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ భూమి అయిపోతే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడం లే, తరిమేస్తుండరు. కలెక్టర్ గారికి ఒక 100 సార్లు చెప్పింటాం, జేసీ గారికి చెప్పింటాం, కానీ ఇదో అయిపోద్ది అదో అయిపోద్ది అని చెప్పి కలెక్టర్ గారే కథలు చెప్తా ఉన్నారు. అంటే ప్రతి భూ కుంభకోణం వెనకాల గత కలెక్టర్ కానీ ఈ కలెక్టర్ గారికి కానీ సంబంధం ఉందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇమీడియట్లీ ఒకరి మీదనో ఇద్దరి మీదనో యాక్షన్ తీసుకుని ఉంటే ఇంత పెద్ద ఎత్తున భూ కుంభకోణం ఈ జిల్లాలో జరిగిండేది కాదు. కలెక్టర్ గారి ఆలస్యత్వం వల్ల, జేసీ గారి నిర్లక్ష్యం వల్ల ఇంత పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరిగాయి. ఒక ఉదాహరణ నేను చెప్తా. అంటే డిప్యూటీ మేయర్ పోలీసుల స్థలాన్ని లాగేసుకున్నారు అంటే ఎంత దుర్మార్గమైందో చూడండి. ఈ నెల చివరిలో మేము అందరం రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అందరం కలిసి ఓ ప్రజా ఉద్యమాన్ని కడపలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాంటి ఆ లోపల ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ గారు హామీ ఇచ్చిపోయారు. కడపలో నేను ఖచ్చితంగా ఎంక్వైరీ జరుపుతాను అని చెప్పారు సీఎం గారు. ఇప్పుడున్నటువంటి సీఎం గారు హామీ ఇచ్చారు. ఈ ఇద్దరి హామీలను నిలబెట్టుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. నేను 10 సంవత్సరాల నుంచి ఇంకా ఎక్కువగానే నేను తిరుగుతూ ఉన్నాను నా స్థలం గురించి. ఖలీల్ నగర్ 59 సర్వే నెంబరు, 59 B1 B1, 59 B1 B2 సర్వే నెంబరు. అంజద్ బాషా, అహ్మద్ బాషా, వాళ్ళిద్దరు షంషీరు, వీళ్ళ ముగ్గురి కలిపి కుమ్మక్కయ్యి మా స్థలాలన్నీ సెరీ సగము 2.5 ఎకరా అతను, ఈ అంజద్ బాషా తమ్ముడు 2.5 ఎకరా వచ్చేసి షంషీరు, ఇద్దరు పంచుకొని మొత్తం అంతా ఆక్వే చేసుకొని వాళ్లకు కొద్దిగా డబ్బులు చాలా తక్కువగా అమ్ముకొని వాళ్ళు సొంతం చేసుకుంటా ఉన్నారు. దయచేసి నేను ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్నాను. ఎంఆర్ఓను కూడా శివరామరెడ్డిని ప్రశ్నించాను. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతమంది కలెక్టర్లు మారినారంటే చాలామంది కలెక్టర్లు, నేను తిరగంగానే ఒక 5-6 మంది కలెక్టర్లు మారినారు. నా కాడ స్పందనాటి అన్నీ ఉన్నాయి. ఈ కలెక్టర్ కాడికి కూడా చాలా స్పందనాలు చాలా పెట్టాను, కానీ స్పందించలేదు. దయచేసి మా స్వర్ణ నాగయ్య భూమి 5 ఎకరాలు అయితే ఎవరైతే కబ్జా చేసిండారో వాళ్ళందరినీ అరెస్టు చేసి శివరామరెడ్డిని నిలదీశాను నేను. ఎందుకు సార్ మాకు ఇన్ని మా దగ్గర ఉన్నా కానీ మా జయజబ్బ నుంచి ఉన్నాయి, వారసత్వంగా నా వరకు కూడా నాకు రిజిస్ట్రేషన్లు అయినాయి, ఎందుకు మీరు ఇంట్లో గబ్బం ఉండారు అని అడిగినాను. నన్నేంది మా అడిగేది, నువ్వు పోయి రిజిస్టర్ ఆఫీస్లో 1 ఎకరాకు వాళ్ళు 450 రిజిస్ట్రేషన్లు జరుపుకున్నారు. వాళ్ళు 1 ఎకరా డాక్యుమెంట్ పైన 5 ఎకరాలకు కబ్జా చేసి 450 రిజిస్ట్రేషన్లు జరిగినాయంట. అన్ని రిజిస్ట్రేషన్లు జరిగినాయి, నా పైన కాదు. ఆ రిజిస్టర్ ఆఫీస్ అయితే ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళని పోయి నిలదీసి అడగండి అని చెప్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ మృతి చెందగా పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. టోల్ గేటుకు 100 మీటర్ల దూరంలో జాతీయ రహదారిని అడ్డంగా పగలగొట్టి గౌరవరం నుంచి యూటర్న్ తీసుకోవాల్సిన స్కూల్ బస్సులను దారి మళ్లించి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ఎందరో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాడని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చేసిన పాపానికి అన్యాయంగా క్లీనర్ మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ పెట్టిన 10 సంవత్సరాల నుంచి టోల్ గేట్ వాళ్ళని బెదిరించి ఇక్కడ మాధ్యం తీసుకున్న ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, ఈ సమస్యకి పరిష్కారానికి బాధ్యత మొత్తం ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యవహరించాలి. ఇక్కడ కావాలని ఎమ్మెల్యే గారు అధికార మదంతో ఇక్కడ కావాలని 100 మీటర్లు కూడా లేదు టోల్ గేట్ దగ్గర నుంచి ఇక్కడ మాధ్యం తీసుకొని ఇక్కడ ప్రాణాలు బలిపోయినాయి. అధికార మదంతో ఇది యాక్చువల్లీ గౌరవరం నుంచి యూటర్న్ తీసుకొని రావాలి. పిల్లలకి
పిల్లల పరిస్థితి ఎలాగుందో తెలియదు. ఒక వ్యక్తి ఇతను లేకపోతే పిల్లలు చనిపోయేవాళ్ళు అంటే డ్రైవర్ చెప్తున్నాడు. ఇతను పిల్లల ప్రాణాలు కాపాడడానికి ఇతను ప్రాణాలు బలిచ్చిన వ్యక్తి కండక్టర్. ఈ సమస్యకి మొత్తం ప్రతాప్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాలి. అన్న లేకపోతే పిల్లలు బతకరు. ఈ రోజు మటుకు ప్రతాప్ కుమార్ రెడ్డి క్షమాపణ చెప్పాడా, దీనికి చేయాలి. చేయబోతే మేము ఒప్పుకొని ధర్నాలు చేస్తాం. స్కూల్ కూడా తీనేము, స్కూల్ కూడా ఆపేస్తాం, మోతేపిస్తా. మరి అంత అహంకారమా? ఇక్కడ పిల్లలు పోతారు బస్సులో, ఏమైనా చేయాలి ఏమి లేదా? అంత గుంతకువా? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన క్రిమినల్ చట్టాలను నిలుపుదల చేయాలని కోరుతూ బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టాలను న్యాయవాదులుగా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ చట్టాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి 3 నూతన క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తున్నట్టుగా ప్రకటన చేశారు. దీనికి న్యాయవాదులుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ఇవి ప్రజాతంత్ర రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్న చట్టాలు అనేటువంటివి. ఇవి పేద ప్రజలకి, సామాన్య ప్రజలకి, అదేవిధంగా ప్రశ్నించే గొంతుకులను పేక నులిమే దానికోసం తెచ్చినటువంటి చట్టాలుగా మనకు కనపడతా ఉన్నది. బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టాలను మేము తీసేసి భారతదేశం, మన పార్లమెంటు మనం చేసుకున్నటువంటి చట్టాలనే మేము చేస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. పేర్లు మార్చినంత మాత్రాన అవి మన చట్టాలు కావు అనేటువంటిది కూడా మనం గమనించాలి. ఎందుకంటే 90% పైగా ఉన్నటువంటి పాత చట్టాలనే మరలా కొత్త సీసాలో పాత సారా అనే విధంగా మార్చారు తప్పితే మరేమీ లేదు అనేటువంటిది కూడా మనం గమనించాలి. మార్చినవి మరి మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు, మన కోసం ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ప్రజల కోసం చేసిన చట్టాలుగా ఉన్నాయా అంటే అవి కాదు. అవి ప్రజలకు వ్యతిరేకంగాను, ఇప్పటి వరకు న్యాయస్థానాలకు ఉన్నటువంటి అధికారాలను కత్తెరవేసే విధంగాను, పోలీసు వ్యవస్థకి, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ రెవెన్యూ అధికారులకి మరిన్ని అధికారాలను కట్టిపెట్టేటట్టుగా ఈ చట్టాలు ఉన్నాయి అనేటువంటిది మనం గమనించాలి. ఏ విధంగానూ ఒక నిర్దిష్టమైనటువంటి డెఫినేషన్స్ లేనటువంటి అనేక ఉండటం వల్ల ఈ నిర్దిష్టత కోసం సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏమిటి దీని గురించి భాష్యం చెప్పమంటే దాదాపు 25 సంవత్సరాలు పడుతుంది. కానీ ఆ 25 సంవత్సరాలు ఈ పేద ప్రజలు, సామాన్య ప్రజల గతి ఏమిటి అనేటువంటిది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఐపీసీలో అంటే పాత ఐపీసీలో బిఎస్ఎన్ పెట్టారు వీళ్ళ పేరు. దాంట్లో ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటిది కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బెంగళూరు నుంచి ఏపీకి తిరిగొచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి బి బాలరాం. ఎన్డీఏలో చేరగానే టీడీపీ అధినేత శుద్ధపురుషుడయ్యాడా? లోక్సభలో ఏపీ సీఎం చంద్రబాబుపై టీఎంసీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు. లోక్సభలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.